మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి వివాదాల్లో చిక్కున్నారు. కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు ఆగ్రహంతో ప్రసన్న కుమార్ ఇంటిపై దాడికి కూడా దిగారు. కేవలం టీడీపీనే కాదు, కూటమి పార్టీల నేతలతో పాటు ఇతర రాజకీయ పార్టీల నుంచి కూడా తీవ్ర స్పందనలు వస్తున్నాయి. తనపై చేసిన వ్యాఖ్యలపై కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వీడియో ఆధారాలతో సహా పోలీసులను ఆశ్రయించారు. కొవ్వూరు పోలీస్ స్టేషన్ లో ప్రసన్న కుమార్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసు నమోదైంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇంకా మహిళా హక్కుల పరిరక్షణ పనిచేసే మహిళా కమిషనర్ దగ్గర కూడా ఫిర్యాదు చేరింది. త్వరలోనే మహిళా కమిషన్ నుంచి నోటీసులు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇలాంటి తీవ్ర ప్రతికూలతలు ఎదురైనా ప్రసన్న కుమార్ మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశారు. నిజమే మాట్లాడా, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటూ మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీలో రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. అధికారిక విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రేగుతోంది.